Hi everyone, it is Indian vlogger Smart Housewife. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ వడలు చేశాను. వడలతో పాటు సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది కదా, అందుకని సాంబార్ మార్నింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత వాళ్ళకి క్యారేజ్ పెట్టి పంపించాను. వడల్లో నాకు నెయ్యి వేసుకోవడం చాలా ఇష్టం. కొబ్బరి పచ్చడి చేశాను. అలాగే ఆ రెండు కూడా వేసుకొని కొంచెం టిఫిన్ తిన్న తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దామని, తింటే కానీ మన బండి కదలదన్నమాట. అందుకని మార్నింగ్ ఎప్పుడు కూడా మనము బ్రేక్ఫాస్ట్ని బ్రేక్ చేయాలి. చేస్తే కానీ మన పని మనకు అవ్వదు. అలాగే నా చిలుకకి సిర్లాక్ తినిపిస్తూ ఉన్నాను. అది తింటూ ఉంది. దానికి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోతే అది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే మా డియో కూడా వచ్చి నాకు కావాలి నాకు పెట్టు అని అది కొంచెం జెల్సీగా ఫీల్ అవుతుందని దానికి కూడా కొంచెం తినిపించాను. తింటుంది. ఆ తర్వాత ఇద్దరు శుభ్రంగా తినేసి హ్యాపీగా ఇద్దరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పడుకొని నిద్రపోతున్నారు. చూడండి ఎంత చక్కగా ఇద్దరు కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఈవినింగ్ కోసం అని చెప్పి నేను రొయ్యలు గోంగూర పేస్ట్ చేద్దామని చూస్తున్నాను. అప్పటికే నాకు చాలా వర్క్ ఉంది, అందుకోసం అని చెప్పి చాలా ఈజీగా చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కోసి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటు ఉండేటట్టుగా తురిమేస్తే ఎలా ఉంటుందో అలాగా మిక్సీ వేసుకున్నాను. ఆ తర్వాత దానిలో వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత కారము ఎప్పుడు కూడా మనం కర్రీస్ రెడ్ కలర్లో రావాలంటే కాశ్మీర్ రెడ్ చిల్లీని వాడాలి, లేదా 3 రోజెస్ మ్యాంగో కారపొడినన్నా వాడుకోవచ్చు. పచ్చికారం అనేది వేసుకోవాలి, మసాలా కారం వేసుకోకుండా. కొన్ని కూరలకైతే మసాలా కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనిలో మాత్రం నేను పచ్చికారం వేసాను, అదే కాశ్మీర్ చిల్లీ రెడ్ కలర్ పౌడర్ని వేసాను అనమాట. అది వేసిన తర్వాత రొయ్యలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కోకోనట్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కోకోనట్ వాటర్ వేసుకుంటే కడుపులో మసాలాలు వేస్తాం కదా, అవన్నీ కూడా మన పేగులకి పట్టకుండా అవి అంతా కూడా స్మూత్గా అరగడానికి పనిచేస్తుంది కోకోనట్ మిల్క్ అనేది. అందుకని ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో కోకోనట్ మిల్క్ వేసుకొని చేసుకుంటే మంచిది. నేను ఎక్కువ కూడా కోకోనట్ వాడుతూ ఉంటాను. అలాగే గోంగూర వేస్తున్నాను కదా రొయ్యల్లో, ఆ గోంగూర కూడా 2 స్టైల్స్లో చేసుకోవచ్చు. ఒకటేమో ఇలా కట్ చేసి వేసుకోవచ్చు, మరొకటి ఏంటంటే ఉడకపెట్టుకొని ఉప్పు, కారం అన్నీ, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసుకొని ఉడకపెట్టుకొని చేసుకోదు ఒక విధానం. ఇదైతే మరొక విధానం. ఈజీగా తొందరగా అవ్వాలంటే సన్నగా కట్ చేసుకొని గోంగూర దానిలో వేసుకోవాలి. రొయ్యల్లోకి వేసుకున్నాక ఉప్పు సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. కొంచెం సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కానీ దీనిలో స్పెషల్ ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ గోంగూర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అలా వేసుకుని చేస్తే అదొక రకమైన కారం అనేది వస్తుంది, నోటికి తగులుతుంటుంది. అలాగే నంచుకోవాలనుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు నంచుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అప్పుడు మన కూర కంప్లీట్ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యలు గోంగూర కర్రీ. నోటికి పుల్లగా తగులుతూ ఉంటుంది కాబట్టి, పచ్చిమిరపకాయలతో కొంచెం కారం తగులుతుంది కాబట్టి. చూసారు కదా, మీకు నచ్చిందా?
నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. తిని ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, మా లంచ్కి గోంగూర రొయ్యలు కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి అలా సర్దేసుకొని అయిపోయిన తర్వాత అప్పుడు మనకు ఏ బాధ ఉంది. తర్వాత 4 or 5 పుచ్చకాయ అలా తిని తర్వాత అలా బయటకు వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఈవినింగ్ కబాబ్స్ తినేసి నా డిన్నర్ని కంప్లీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, సీ యూ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.